హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ మనం ఇవాళ చేవెళ్ళ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. అంటే ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కదా, మరి చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ గారు, అలాగే బీజేపీ నుండి కొండ విశ్వేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు, వీళ్ళ మధ్య మరి ఎలా ఉంటుంది కాంపిటీషన్, ఎవరు వైపు గెలుపు చేరే అవకాశం కనిపిస్తుంది సార్? మీ ఒపీనియన్ ఏంటి ఈ చేవెళ్ళ నియోజకవర్గం పైన? చేవెళ్ళ నియోజకవర్గంలో ఎలా ఉందంటే ఆ ముగ్గురు కూడా ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నట్టు ఉంది. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరు ఓడిపోయినా మనం ఓడిపోయినట్టే, ఎవరు గెలిచినా మనం గెలిచినట్టే. ఎందుకు ఈ మాట అన్నానంటే అందులో ఉన్న ప్రతి ఒక్క ఇండియన్స్ ఉంటారు. 66 to 7 మెంబర్స్ వరకు ఇండియన్స్, మిగతా అవుట్ ప్లేయర్స్ కదా, అవుటర్స్. సో అట్లాగా ఇక్కడ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒకప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు గెలుచుకున్న వ్యక్తి 2014లో. 2019లో ఇప్పుడు మన రంజిత్ రెడ్డి గారు, డాక్టర్ రంజిత్ రెడ్డి గారు. సో ఇప్పుడు మళ్ళీ కాసాని జ్ఞానేశ్వర్ గారు పోటీ చేస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు బీఆర్ఎస్ 2014, 2019లో ఈయన ఎవరు రంజిత్ రెడ్డి గారు, 24కి వచ్చేసరికి కాసాని జ్ఞానేశ్వర్ గారు పోటీ చేస్తున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ గారికి మంచి వెయిటేజే ఉంది, కానీ ఈ చేవెళ్ళ వరకు ఎంత వెయిటేజ్ ఉందన్నది మాత్రం నా వరకు క్వశ్చన్ మార్క్. నాకు అంతగా అవగాహన లేదు. బట్ వీళ్ళిద్దరిని ఒకసారి కంపేర్ చేసుకుంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ముందు నుంచి కూడా బీఆర్ఎస్కి ఫేవర్గా ఉన్న వ్యక్తి, సీనియర్ నాయకులు అయినప్పుడు కూడా ఎందుకు ఆయన బీజేపీ మొగ్గు చూపించారు. బీజేపీ మొగ్గు చూపించడం తర్వాత 2019లో డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని ఒక్కసారి తెర మీద తీసుకొచ్చిన బీఆర్ఎస్. రంజిత్ రెడ్డి గారిని అక్కడ 2019లో గెలవడానికి ఒకటి బీఆర్ఎస్ ఫ్లో ఒకటైతే, రంజిత్ రెడ్డి గారి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఎందుకంటే బేసిక్గా ఆయన డాక్టర్, పైగా కొత్తగా ఇప్పుడు దాన్ని ఏమంటారంటే డిజిటలైజేషన్కి సంబంధించి కానీ అభివృద్ధికి పురోగమనకు సంబంధించి ఏదైతే కేటీఆర్ గారు చాలా ఐటీ మినిస్టర్గా ఉండి సర్వేంగం చేశారో దానికి సపోర్ట్గా ఇప్పుడు సెంట్రల్ వేరే దేశాలకు వెళ్ళేటప్పుడు ఆయన సపోర్ట్గా వెళ్ళడం, లేదా రాష్ట్రానికి డిజిటలైజేషన్ సంబంధించిన వాటికి ఒక లోక్సభ అభ్యర్థిగా ఉన్నా కూడా రాష్ట్రానికి సంబంధించిన సేవలు చేయడం. బేసిక్గా డాక్టర్ కాబట్టి ఎట్లాగూ వైద్య సేవలకు ఎలాగూ కామన్గా ఉండే వ్యక్తి. అయితే ఇదే మన రంజిత్ రెడ్డి గారు విశ్వేశ్వరరెడ్డి గారి మీద పోటీ చేసి బారాస తరపున గెలవడం. ఇప్పుడు ఆయన బారాస ఎందుకో 2 సార్లు గెలిచిందని ఉద్దేశమో, లేదంటే బారాసాలో అధినాయకుడు తప్ప మిగతా వాళ్ళకి అంత వెయిటేజ్ ఉండదు అని చాలామంది బయటకు వచ్చేసాక చెప్పిన మాటల వల్ల ఏంటో తెలియదు, కానీ ఈయన అక్కడ కూడా ఎటువంటి విమర్శలు చేయకుండా రంజిత్ రెడ్డి గారు చాలా లౌక్యంగా, చాలా చాకచక్యంగా, సున్నితంగా తిరస్కరించి వచ్చి కాంగ్రెస్లో చేరారు. అనూఖ్యంగా కాంగ్రెస్ సీట్ కూడా ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అని అంటే గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ పట్టం కడుతుంది. కాంగ్రెస్ అధిష్టానం దగ్గర లిస్ట్ ఏదైతే ప్రిపేర్ అవుతుందో, లిస్ట్ ఏదైతే చేస్తున్నారో ఆ లిస్టు ప్రకారమే వెళ్తుందని చెప్తున్నప్పటికి కూడా లోకల్గా మాత్రం రేవంత్ రెడ్డి గారి టీం, ఒక పర్సనల్ టీం ఉంటుంది. ఆ టీం కూడా సర్వేలా చేసి ఎవరెవరు గెలుపు గుర్రాలుగా ఉన్నారు, ఎవరెవరు ప్రజాదరణతో ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేలాగా కూడా రేవంత్ రెడ్డి గారు పావులు కదిపారన్నది వాస్తవం. అంటే మన వార్తలో చూసింది. సో అటువంటి రేవంత్ రెడ్డి గారి దృష్టిలో కూడా రంజిత్ రెడ్డి గారికి 2 మార్కులు ఎక్స్ట్రానే పడ్డాయి. సో ఇంకా ఆబ్వియస్లీ రంజిత్ రెడ్డి గారికి టికెట్ కన్ఫర్మ్ అవడం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా తెలంగాణలో వచ్చే సర్వేల ప్రకారం 2024 సార్వత్రిక ఎన్నికల సర్వేల ప్రకారం బీఆర్ఎస్కి 2-3 స్థానాల పరిమితం అవుతుంది, అంతకుమించి రావు అని కూడా అంటున్నారు. ఇంకొంతమంది అసలు బీఆర్ఎస్కి ఛాన్సే లేదు, మొత్తం బీజేపీ కాంగ్రెసే కొల్లగొడుతుందని కూడా అంటున్నారు. అలా చూసుకున్నా కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి గారు గెలవడం ఖాయం. ఎందుకు అక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ తరపున ఎలాగైతే పోటీలో గెలిచి ఆయన మార్కును చేవెళ్ళలో వేశారు, చేవెళ్ళ, శేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్ ఇవన్నీ కూడా చేవెళ్ళ కాన్స్టిట్యూషన్లో, లోక్సభ కాన్స్టిట్యూషన్లోకి వస్తాయి కదా, వికారాబాదు ఇవన్నీ కూడా. సో ఆ పరిధిలో ఉన్న వాటన్నిటికి కూడా ఈయన మార్క్ ఎలాగైతే వేసుకున్నాడో అక్కడ అభ్యర్థికి ప్రాధాన్యత మీద కూడా కొంచెం వచ్చే ఓట్లు ఉంటాయి. అందుకని నన్ను సర్వేలో కూడా ముందు సర్వేలు వేరు, అభ్యర్థులు ప్రకటించిన తర్వాత చేసిన సర్వేలు వేరు. సో రంజిత్ రెడ్డి గారు అభ్యర్థి ఈయన ఖరారు అయిన తర్వాత సో చేవెళ్ళ మరలా కాంగ్రెస్కే ఫేవర్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం చూసుకోండి, మొదటి నుంచి సబిత గారికి కంచుకోటలాగా ఉండేది. అది రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా ఆయన చేవెళ్ళ చెల్లెమనేవారని, కాంగ్రెస్కి ఒక
కంచుకోట్లాగా ఉండడం, ఇటు రాజేంద్ర నగర్ కానీ లేదంటే వికారాబాద్ విషయంలో కానీ, వికారాబాద్ కొంచెం బీఆర్ఎస్ అది ఉండేది, ఇటు శేర్లింగంపల్లి ఇవన్నీ కూడా కాంగ్రెస్కి ఫేవర్గా ఉండే నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరలా కాంగ్రెస్కే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అండ్ మోరోవర్ రంజిత్ రెడ్డి గారికి కూడా మనం ఆయన పేరు విన్నాము, ఆయన డిజిటలైజేషన్కి సంబంధించి కానీ లోక్సభ కాన్స్టిట్యూషన్ సంబంధించి కానీ సెంట్రల్లో ఉండే రాష్ట్రాని కోసం పోరాడే విషయంలో కానీ ఇప్పుడు వినోద్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆయన వెనక ఈయన కంపల్సరీగా ఉండేవాడు, మాట్లాడే విషయంలో ఇమేజ్ ఉంది. అండ్ మోరోవర్ ఎక్కడ రూమర్స్ ఏం లేవు ఆయన మీద, ఎక్కడ పుకార్లు కానీ రంజిత్ రెడ్డి ఎలా ఉన్నారు, రంజిత్ రెడ్డి అలాగ లేదు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీగా ఉంటూ కాంగ్రెస్లోకి షిఫ్ట్ అయినా కూడా ఎక్కడ దుమారం లేపేలాగా ఇటు నుంచి అటు షిఫ్ట్ అయిపోయారు, జంపు జనాలు ఉన్నారు, ఆ గోడ మీద పిల్లలు ఉన్నారు అనే వార్తల్లోకి ఎక్కడ ఆయన పేరు ఉండదు. చూడండి, ఒక సాఫ్ట్గా హుందాగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది ఆయన. అంతే కదా, ఇప్పుడు ఆ రంజిత్ రెడ్డి గారిది అలా ఉంది కాబట్టి ఆయన గెలుపు కన్ఫర్మ్ అనే ఒక కాన్సెప్ట్లో ఉంది. ఒకటి కాంగ్రెస్లో ఉంది, రెండోది ఆయనకు కూడా ఎటువంటి అవినీతి మరకలు కానీ లేదా ఇట్లా కాంట్రవర్సీలుగా ఉండే న్యూస్లో కాంట్రవర్సీ ఉండేది కానీ ఏమీ లేవు. సో లేనప్పుడు ఏమవుతుంది, ఈయన గట్టి పోటీ ఇస్తే విశ్వేశ్వరరెడ్డి గారు ఇస్తారు, ఈ రెండింటికే పోటీ అన్నట్టుగా కూడా స్థానికంగా మాట్లాడుకునే మాటలు. కాసాని జ్ఞానేశ్వర్ గారికి నేమ్ ఫేమ్ ఉండొచ్చు కాక, బట్ మొన్న రీసెంట్గా బీఆర్ఎస్లోకి వెళ్ళడం కాసాని జ్ఞానేశ్వర్ గారు ఎందుకో ప్రచారంలో కూడా కాస్త వెనకబడ్డారని చేవెళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉండే వార్తలు. సో రంజిత్ రెడ్డి గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, ఆయన ఏం చేశారు, ఎట్లా ప్రభుత్వంతో పాటు జనరల్గా లోక్సభ అనేసరికి సెంట్రల్లో ప్రభుత్వం లేకపోతే పెద్దగా ప్రాధాన్యత ఉండదు లోక్సభ ఎంపీకి. బట్ ప్రభుత్వం లేకపోయినా ఇక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఐటీగా కేటీఆర్ గారు కానీ కొంతమంది ప్రముఖులు ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి పనిచేయడం, గడప గడపకి కొన్ని గవర్నమెంట్ స్కూల్స్కి డిజిటలైజేషన్కి టీవీలు వాటి ఇచ్చేటప్పుడు బాగా ఈయన హెల్ప్ఫుల్గా ఉండడం, దానికి సంబంధించి నియోజకవర్గంలో వెనకబడిన ప్రాంతాలను గ్యాదర్ చేసి లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి అన్ని సదుపాయాలు అందేలా చూడడం, ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్లు అనమాట. ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే మరకలేనుడే నాయకుడు కదా. ఇప్పుడు ఎలా అయిపోయింది, పెద్ద గీత చిన్న గీత, ఇది పెద్ద గీత ఉంది, ఆడి పెద్ద అవినీతి పరుడు, ఇది చిన్న గీత, వాడికని ఇది బెటర్ కదా అన్నట్టుంది. అలాంటప్పుడు ఈయనకి ఎటువంటి అవినీతి మరకలు లేవు. అండ్ మోర్ ఓవర్ వృత్తిపరంగా డాక్టర్. సో ఎట్లా ఉంటుంది జనరల్గా ఇప్పుడు సొసైటీలో డాక్టర్స్ అన్నా టీచర్స్ అన్నా ఒక గౌరవం ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఒక సాఫ్ట్గా ప్రజలకి సేవ చేసే విధంగానే ఉండే ఒక జెంటిల్ ప్రొఫెషన్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ప్రొఫెషన్ ఉండడం వల్ల కూడా ఈయనకి అది ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మోరోవర్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నాడు కదా ఆయన, మరి ఆయన పక్కన పెట్టుకుని అలాంటి ఫ్లో రన్ అవుతున్నప్పుడు రంజిత్ రెడ్డి గారిది ఆ మాత్రం ఇమేజ్ ఉన్నా కూడా ఎత్తుకెళ్ళిపోతుంది. సో ఆయనే మ్యాక్సిమం కాంగ్రెస్ చేవెళ్ళైతే అయితే కాంగ్రెస్ కన్ఫర్మ్ అన్నట్టుగా ఉంది. కవిత గారికి బలమైన కారణాలు చూపించలేకపోతున్నారో లేదా వీళ్ళ వైపు తరపు లాయర్ సరైన రీజన్స్ చూపలేకపోవడం, ఆవిడకి మాత్రం బెయిల్ దొరకడం ఇబ్బందికరంగా ఉంది. ఆవిడ ఇప్పటికీ 4-5 సార్లు అప్పీల్ చేసుకున్నారు, ప్రతిసారి కూడా తోసిపుచ్చుతుంది. వీళ్ళు కూడా ఈడీ తరపు వాళ్ళు కూడా సరైన డిఫెన్స్ ఆడుతున్నారు, బట్ కేజ్రీవాల్ గారి తరపున మాత్రం సరైన డిఫెన్స్ ఆడలేకపోయారేమో నా అభిప్రాయం. అండ్ మోరోవర్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం చిన్నాచితగా విషయం కాదు. వాళ్ళు మంచి బందోబస్తు అని చూపించుకొని, అది కూడా దేశ రాజధానిలో ఇట్లా అన్ని రకాల మతాలు, కులాలు, ప్రాంతాలు, దేశాలు, ప్రపంచ దేశాలకు చెందిన ప్రతి ఒక్కరు అక్కడ ఉంటాడు కదా. ప్రతి ఒక్క దేశం యొక్క ఎంబసీ ఉంటుంది. ఇవన్నీ వీళ్ళ పరిధిలో ఉండే ఢిల్లీకి ముఖ్యమంత్రి ఆయన అంటే ఏ స్థాయిలో ఉంటుంది ఇది ఇంపాక్ట్ అనేది. బట్ అంత ఇదిగా చేశారు. బట్ ఆయనకి మొత్తాన్ని బెయిల్ దొరకడం అనేది కాస్త ఊరట లభించే అంశమే. బట్ 21 వరకే, జూన్ 1 వరకే అని అంటున్నారు. జస్ట్ ఈ మే 31 రోజులు కాబట్టి 21 డేస్కే ఎన్నిటికో ఇచ్చారు అంటున్నారు. చూద్దాం మళ్ళీ అప్పుడు దాన్ని పొడిగిస్తారా, మళ్ళీ బలమైన కారణంతో ముందుకెళ్తారా, లేదా అప్పటికి ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇచ్చి ఎన్నికల క్యాన్వాసింగ్ కూడా ప్రచారం కూడా వెళ్ళారు సార్, ఇంకెందుకు వెళ్తే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఈడీ మళ్ళీ బ్యాక్ తీసుకుంటుందా అనేది చూడాలి. ఎందుకంటే 4th కౌంటింగ్ కాబట్టి కౌంటింగ్ రిజల్ట్ వచ్చేస్తే మళ్ళీ ఇంకేదైనా గేమ్ స్టార్ట్ అవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.